వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 127వ కీర్తన 2వ వాక్యం నుండి. యవ్వనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అమ్ముల కొని నిప్పుకొనిన వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించును. పరిశుద్ధుడైన తండ్రి, గరుడైన గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. తండ్రి, లోకములో భ్రష్టత్వంలో చెడిపోయిన నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి నిర్దేవత్వాన్ని విడిపించి నేనున్నాను, నేను మీ తండ్రిని మీరు మాతో మాట్లాడి మీ కుమారత్వాన్ని మీరు మాకు అనుగ్రహించేందుకు మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. తండ్రి, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడిని ఒక మీద ఆస్తి పెట్టుకున్నో ఆ మనుషులు ధనుడని సెలవిచ్చినారు. మీ మీద ఆస్తి పెట్టుకుని అన్నిటికంటే మిమ్మల్ని ప్రేమించి మీలో ఉన్న సమస్త దీవెనలను మేము స్వరించుకుంటూ సహాయం చేసి ఘనమైన మీ నామానికి మేము తెచ్చుకునే సమయంలో మరి ఈ ఆరాధనలో మీరు నుండి ఇంతవరకు మీ బిడ్డల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి అంశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. అయితే తండ్రి, మీరు మాతో మాట్లాడండి. మీ మాటల్లో జీవమున్నది కానీ తండ్రి, మీ మాటల కొరకు ఆశించి మీ వద్దకు వచ్చిన అమోహం సిద్ధపరిచి మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా మీ మాటల ప్రకారం జీవించు మిమ్మల్ని మా జీవితకాలంలో మహిమపరిచేవారుగా మాలో ప్రతి ఒక్కరు స్థిరపరచండి. బలహీనలను కనికరించి నన్ను మరుగుపరిచి మీరు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి. మాట్లాడింది నేను, మీరు కాదని సెలవిచ్చినారు. వెళ్ళి స్వార్థ ప్రకటించండి, నేను మీ వెంటుంటానని సెలవిచ్చినారు. కానీ తండ్రి, మొదటిగా ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి. ప్రభువా, మీరు ఈ స్థలంలో ఉండుటకు ఈ స్థలంలో మీ పరిశుద్ధ అగ్ని ద్వారా కాల్చి ఇక్కడ ఈ స్థలాన్ని పరిశుద్ధపరిచి మీరు ఈ స్థలంలో ఉండి ప్రతి ఒక్క హృదయమును వెలిగింపచేసి ఈ కుటుంబానికి దీవెన దయచేయమని క్రీస్తు వారి దివ్యనములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది సోదరా. ఏ మనుషుడైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటాడో ఆ మనుషుడు ధన్యుడు. ఎక్కడ యెహోషువ దేవుని సన్నిధిలో పడి నేను నా కుటుంబము యెహోవాను సేవిస్తాము అని సెలవిచ్చినాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా వారి బిడ్డలతో, దేవుడిచ్చిన బిడ్డలతో దేవుని మహిమ పరచడం నేర్చుకోవాలి. దేవుడు అంటున్నాడు, మీ హృదయములు నాకు ఇవ్వండి, నేను మీకు ఇచ్చిన మీ బిడ్డలు మీరు నన్ను మహిమపరచండి. ఆయన కోరుకుంది ఒకటే, బిడ్డలు ఇచ్చిన తర్వాత బిడ్డను మహిమపరచాలి. అంతేగాని అవ్వమ్మ వలె యెహోవా దేవుని కుమారుని సంపాదించుకొని చెప్పడం కాదు. ఇక్కడ ఏం రాయబడింది? నీవు నేను నిధించునగా తన ప్రియులు తనకిష్టమైన వారు నిధించునగా యెహోవా, చదవండి, తన ప్రియులు నిధించునగా ఆయన వారికి, యెహోవా వారికి ఏమిస్తున్నాడు? కుమారులను ఇస్తుంది. మొదటి రక్షణ ఇచ్చినాడు. ఈ రక్షణ ఇచ్చిన తర్వాత ఆ రక్తమును కడిగి పవిత్రపరిచి ఆ రక్తం నుంచి బిడ్డలను ఇస్తారు. ఆ బిడ్డలు పితరుల పాపం వారిని ఏలదు. కనుక మొదట తల్లిదండ్రులు రక్షింపబడవలసి ఉన్నది. రక్షింపబడకుండా ఉంటే అవ్వమ్మలుగా యెహోవా నేను కుమారుని సంపాదించుకున్నాను అంతవరకే. కానీ దేవుడు చేశాడు మేలు కృతజ్ఞత కూడి పెట్టుకుంటే కానీ దేవునికి వారు మరి అప్పగించుకోలేరు. ఇది క్రైస్తవ జీవితము. దేవుడు ఒక క్రైస్తవుని ప్రేమించిన తర్వాత అతనికి ఇచ్చిన కుమారుని దేవుడు ఆశ్రయించాలి అని కోరుకుంటాడు. ఆయన ఉద్దేశమే వేరు.
యెషయా గ్రంథము 44వ అధ్యాయములో ఆ, ఆ, ఆ. చూడండి, ఇక్కడ ఆయన ఆశ్చర్యం ఏంటంటే, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నేను ఆశీర్వదించేదను. ఆ, ఆ, వారు ఎదుగుదురు. ఆ, ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొను, మరి ఒకడు తన చేతితో వ్రాసి. ఆయన ఉద్దేశం ఏంటి? ప్రజల దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని చిత్తం ఏమిటి? నీకు బిడ్డలు ఇచ్చినాక నీ బిడ్డని నేను ఆశ్రయిస్తాను, నీ బిడ్డని నేను సంతతిని ఉంచుతాను అని చెప్పినారు. ఆయన చెప్పిన తర్వాత వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. అయితే వాగ్దానం చేయబడినంత మాత్రమున బిడ్డలు దీవెనకు పాత్రగా ఉండరు. తల్లిదండ్రులు ఆ దీవెనను స్వదంచుకోవాలి. మన పెద్దలు మనకు కొంత ఆస్తి సంపాదించి పెట్టినారు. ఆస్తిని దుర్వ్యాపారం చేసి పాడు చేసుకున్నప్పుడు ఆస్తి నిలవదు. అలాగే దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానం నేను నా బిడ్డలు స్వదంచుకోవాలి. అంటే నన్ను దేవుడు ప్రేమించినాడు, నాకు కుమారులు ఇచ్చినారు, నేను నా బిడ్డలు. యేసు నాదు కాపరివాని వాసిగా స్తుతించేదా, యేసు గోరే బెల్లానా పోయదను కన వెంట, యేసు నాదు కాపరివాని వాసిగా స్తుతించేదా, యేసు గోరే బెల్లానా పోయదను తన వెంట, పచ్చిక పట్టకు మచ్చికతో నడుపు, స్వచ్ఛ జలము చేత నేసోను విశ్రాంతి, ముందు ముందు వెళ్ళసు పొందుగా రక్షించు నన్ను, తన మాధుర్య స్వరమును కనివిదిచును, ముందు ముందు తన మాధుర్య స్వరమును. సోదరా, పాట పాడారు, చాలా సంతోషమే. కానీ ఎవరి వెంట వెళ్తాము? ఆయన వెంట నడిచినప్పుడు ఆయన మనకు కాపరిగా ఉండి మన పచ్చిక గల చోట్లంటే సంతోషకరమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఎప్పుడంటే ఆయన చిత్తము, మనము దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలు దేవుని కొరకు బ్రతకాలి. ఆయన స్వాస్థ్యంగా మనం ఉండాలి. ఆయన స్వాస్థ్యంగా మనం ఉండాలి. ఆయన అబద్ధమాడు కనుక నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. దేవుడు ఆశీర్వదిస్తున్నారు కనుక తప్పక ఆయన ఆశీర్వదిస్తారు మన బిడ్డల్ని. దాని గురించి మనం ప్రయాసపడవలసిన పని లేదు. కానీ ఆయన ఆశీర్వదించేది ఎలా అంటే ఆయన వెంట నడవాలి. ఆయన మన ముందే ఉంటారు, ఎక్కడ ఉండరు. ఆయన ప్రతి ఒక్క విశ్వాస ముందు ఉంటారు. ఆయన వెంట నడవటం మాత్రం మనం నేర్చుకోవాలి.